స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యంగా యువత, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఇవాళ ఏదైనా వ్యాధులు వచ్చినాయంటే దానికి కారణం బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాని డెవలప్ చేసేది చెత్త ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే వాటర్ కంటామినేషన్, అట్లాగే కొంత ఎయిర్ పొల్యూషన్. వీటిని కంట్రోల్ చేయాలంటే మనం పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ప్రతి శనివారం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క నిర్మాణం ఏదైతే డస్ట్ అయితే ఉందో, ఏదైతే వేస్ట్ అయితే ఉందో ఆ వేస్ట్ అంతా కూడా ఏరి ఎవరి వంతు వాళ్ళు దీంట్లో పాల్గొవాలని చెప్పి పిలిపిస్తే క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, స్వచ్ఛాంధ్ర బోర్డు డైరెక్టర్ ఈరోజు ఒక థీమ్ ఇవ్వడం జరిగింది, జలం జీవం అని. దాంట్లో భాగంగా మచిలీపట్నంలో ఉన్న ఈ వాటర్ బాడీని చుట్టూరా ఉన్న చెత్త అంతాను కూడా క్లియర్ చేస్తున్నాము. అంతేకాకుండా మచిలీపట్నంలో ఈ చెత్త పడే బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా గ్రీన్ స్పాట్స్గా కన్వర్ట్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది యాక్చువల్లీ. సో మళ్ళీ ప్రజలందరూ కూడాను వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే ప్రతి ఏరియాలో, ప్రతి డివిజన్లో కొంతమంది స్వచ్ఛందంగా రోజు ఒక ½ అవర్ స్వచ్ఛతకి కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే వాళ్ళని స్వచ్ఛ సైనికులుగా గుర్తించి సో లిట్టర్ పికింగ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయగలిగితే మొత్తం లిట్టర్ ఫ్రీ మచిలీపట్నం చేయాలి అనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. సార్ ఒకసారి చేయండి సార్. రండి జగన్ పక్క రండి. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్ష ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని